ఈ మీ జోళ్ళు వేసుకోకపోవడం వెనకాల సీక్రెట్ ఏంటి? హెల్త్ పర్పసే అండి, హెల్త్కి మంచిదని అంతే. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? మేబీ ఒక 3-4 ఇయర్స్ అట్లా ఉంటుంది. ఇప్పుడు దాకా అంతకుముందు వేసుకున్నారు? అంతకుముందు వేసుకునేవాళ్ళు. స్కూల్ డేస్, కాలేజ్ డేస్ వేసుకునేవాళ్ళు. ఇండస్ట్రీలోకి వచ్చాక? యా. అంటే ఎవరైనా చెప్పారా మీ అంతటి మీద? లేదండి, అంటే నేను ఖాళీ ఉన్నప్పుడు బుక్స్ చదువుతూ ఉంటా. సో ఇంకోటి కొంచెం సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కూడా అది కాకుండా మా ఆడియన్స్ కూడా చెప్పచ్చు కదా దానివల్ల ఏంటంటే అంటే అర్థింగ్ అని, సీక్రెట్ ఏంటి? అంటే అర్థింగ్ అని ఒక క్లింటోబర్ అని ఒక అతను బుక్ రాశాడు అనమాట. ఓకే. అతను ఒక 30 ఇయర్స్ కంప్లీట్గా దీని మీద రీసెర్చ్ చేసి మనిషికి గ్రౌండ్కి ఎంత కనెక్షన్ ఉంటుంది, మనిషికి అర్త్కి మన దాంట్లో రాసిన బుక్ అనమాట అది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రౌండ్లో తిరిగే డాగ్స్కి, కుక్కలకి, అపార్ట్మెంట్లో ఉండే కుక్కలను కూడా రీసెర్చ్ చేశారనమాట, ఎంత సెన్సిటివ్ ఉంటుంది అర్త్ అనేది. సో దాంట్లోంచి రాసిన బుక్ అది చదివినాక ఇంకా క్లియర్. జంతువులన్నీ కూడా ఎర్త్ మీద ఉంటాయి కదా. అవునండి. జోళ్ళే వేసుకో కదా. అవునండి, అవును. కుక్కలే కాదు. కానీ నేను అనేది అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో ఉండేది. అచ్చా, ఇళ్లలో పెరిగే బయట ఇప్పుడు అపార్ట్మెంట్లో 8th ఫ్లోర్లో ఉండేది. దానికి కానీ గ్రౌండ్లో వీటి మీద రీసెర్చ్. సో క్లియర్గా ఉంటుంది అనమాట. మీకు నర్వస్ సిస్టమ్ అనేది, అర్థింగ్ అనేది ఎంత కామ్ చేస్తూ ఉంటుంది. ఇన్సోమ్నియా దగ్గర నుంచి మీకు ఎన్ని డిసీజ్ కాదు, అర్థింగ్ అనేది ఒక సొల్యూషన్ అనమాట. సో అది నేను కొంచెం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కూడా చేసిన నేను. సో అప్పటి నుంచి ఇక బట్ ఆయన రాసింది